హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో అయితే నేను ప్రతిరోజు ఇప్పుడు వరుసగా శ్రీరంగం వీడియోలు పెడుతున్నాను. శ్రీరంగం దర్శనం తర్వాత చుట్టుపక్కల శ్రీరంగంలో చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి, చూడదగిన టెంపుల్స్ కానివ్వండి, వ్యూ పాయింట్స్ కానీ అవన్నీ చూపిస్తున్నాను. ఇప్పుడైతే చూడండి, ఇది కావేరీ నది పైన బ్రిడ్జ్ అనమాట. మేము వేరే ప్లేస్కి వెళ్తున్నాము. ఇప్పుడు రాక్ ఫోర్ట్ అని ఒక వినాయక టెంపుల్ అనమాట, దానికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్ళాలన్నా శ్రీరంగం ఊరు నుంచి, అంటే స్వామివారి టెంపుల్ దగ్గర నుంచి బ్రిడ్జ్ దాటి వెళ్ళాల్సిందే. ఎందుకంటే స్వామివారు ద్వీపంలో ఉంటారు. ఆ ఎదురుగా కనిపిస్తుందేనండి మనం వెళ్తుండేది రాక్ ఫోర్ట్. ఒక కొండలా కనిపిస్తుంది కదా ఎదురుగా, అది అన్నమాట. ఇప్పుడు కావేరీ నది దాటి అక్కడికి వెళ్ళాలి మనము. కొండ పైన ఉంటుంది, అంటే తిరుచిరాపల్లిలో ఈ టెంపుల్ అయితే ఉంది, రాక్ ఫోర్ట్. మనం ఇప్పుడు రాక్ ఫోర్ట్ అనే ప్రపంచంలోనే అతి పురాతనమైన వినాయక ఆలయం అండి ఇది. నిజం చెప్పాలంటే శ్రీరంగం కూడా చాలా పురాతనమైనది. అందరూ చెప్తున్నది ఏంటంటే 3800 మిలియన్ ఇయర్స్ ముందుది అని చెప్తున్నారు. ఈ అంత పురాతనమైన ఆలయాలు ఇక్కడ ఉన్నవి. శ్రీరంగం కానివ్వండి, ఇప్పుడు మనం వెళ్తున్న వినాయక టెంపుల్ కూడా అండి. మనం కొండపైకి వెళ్ళాలి. అది దాదాపు 437 మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి, అంటే 83 మీటర్లు పైన ఉంటుందన్నమాట. ఇది 7వ శతాబ్దంలో పల్లవ రాజులు పునర్నిర్మించారు. అంటే అంతకుముందు ఆలయం ఎప్పటి నుంచి ఉంది అనేది ఎవరికీ తెలియదు. దాన్ని బాగా కన్స్ట్రక్షన్ చేసి ఒక ఆలయానికి ఒక రూపాన్ని అయితే ఇచ్చారు. ఇప్పుడు లోపల వెళ్తున్నాము, ఈ మెట్లంతా ఎక్కి వెళ్తున్నాము. కొండేమో బయట నుంచి చూస్తే కొండ చాలా పెద్దదిగా బాగా కనిపిస్తుంది, కానీ ఆ కొండ లోపల నుంచి తొలిచినట్లుగా అరేంజ్ చేశారు. దారి పొడుగున మెట్లు ఉంటాయి లోపలికి ఎక్కడానికి. మనం లోపల నుంచి వెళ్తున్నాము. బయట నుంచి కొండ చూసారంటే మీరు, మనం బ్రిడ్జ్ మీద నుంచి వచ్చేటప్పుడు మీకు కనిపించి ఉంటుంది, అలా కొండ ఉంటుంది. కానీ బయట పక్క నుంచి కాదు మనం వెళ్ళేది, లోపల నుంచి, కొండ లోపల నుంచి వెళ్తాము. కానీ లోపల నుంచి వెళ్ళేటప్పుడు ఇరువైపులా, అంటే ఎక్కుతున్నప్పుడు అక్కడక్కడ టెంపుల్స్, లోపలంతా టెంపుల్స్ ఉంటాయి. ఇవి ఎవరు నిర్మించినవి అయితే కాదు, ఈ కొండ వేనైతే తొలిచి చేశారు. లోపలంతా శివాలయాలు, అమ్మవారి టెంపుల్, ఇంకా చాలా చాలా చిన్న టెంపుల్స్ అయితే లోపల ఉన్నాయి. అంటే అవన్నీ పురాతనమైన టెంపుల్స్ అన్నమాట. వాటిని కొంచెం మోడల్, అంటే కన్స్ట్రక్షన్ చేసి కొంచెం కంఫర్ట్గా చేశారనమాట. ఇది శివాలయము. చూడండి, నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. లోపల నాట్ అలౌడ్. లోపల అంటే ఎదురుగా కనిపిస్తుంది కాబట్టి శివుడు చూడండి ఎంత బాగా అలంకరించి, ఎంత బాగున్నాడో శివుడు. ఇక్కడ లోపలంతా ప్రతిదీ ఎవరు నిర్మించింది అయితే కాదంట, స్వయంభూగా వెలసినవి ఈ ఆలయాలన్నీ. లోపల నుంచి వే మాత్రం కన్స్ట్రక్షన్ చేసి డివోటీస్ చూడడానికి వీలుగా, కంఫర్ట్గా ఉండడానికి అరేంజ్ అయితే చేశారు. చాలా పురాతనమైంది. ఎవరైనా వస్తే వీటిని ఎవరిని మిస్ కావద్దండి. ఇవన్నీ విజిట్ చేసేవి కొన్ని ఇంపార్టెంట్ అయితే ఉంటాయి, వాటిని అస్సలు మిస్ కావద్దు. దీనికి ఈ స్థల పురాణం చాలా పురాతనమైనది ఉంది, స్థల పురాణం ఉంది. అది ఎలా ఉంటుంది, ఎలా పోలి ఉంటుంది అంటే, ఆ కథ మనకి రావణాసురుడు శివలింగాన్ని గోకర్ణలో, మీరు వినే ఉంటారు ఈ స్టోరీ. గోకర్ణలో శివలింగాన్ని వినాయకుడు భూమి మీద పెట్టేసి వెళ్ళిపోతే అక్కడ శివలింగం పెద్దదైపోయి రావణాసురుడు తీయలేకపోతాడు కదా, వినాయకుడు కింద పెట్టేస్తాడు. అదే స్టోరీ ఇక్కడ కూడా ఉందన్నమాట స్థల పురాణం ప్రకారము. ఇక్కడ ఉన్న వినాయకుడిని పుచ్చ పిల్లయార్ అంటారు. పుచ్చ అంటే ఎత్తైన అని అర్థము, పిల్లయార్ అంటే చిన్న పిల్లవాడు అని అర్థం అన్నమాట. ఇలా పిల్లయార్ అని ఇక్కడ తమిళనాడులో పిల్లయార్ అని వినాయకుడిని పిలవడానికి కారణం ఏంటంటే, అమ్మవారు వినాయకుడిని తయారు చేసి కాపలా పెట్టినప్పుడు
స్వామి శివుడు వినాయకుడి తలని నరికి లోపలికి వచ్చాక ఆమె అడుగుతుంది పిల్లయారు ఎక్కడా అనేసి, అంటే పిల్లవాడు ఎక్కడా అనేసి ఆమెను అడుగుతుంది. అప్పటి నుంచి వినాయకుడిని ఇక్కడ పిల్లయారు అని పిలుస్తారనమాట. అది ఆచారంగా వచ్చింది. ఇక్కడ తమిళనాడులో అలా పిలుస్తారు. అందుకని ఇక్కడ ఉన్న వినాయకుడిని పిల్లయార్ అంటే ఉచ్చ పిల్లయార్ అంటే ఎత్తులో ఉన్న వినాయకుడు అనే అర్థం అన్నమాట. ఈ టెంపుల్లో ఉన్న వినాయకుడిని అలా పిలుస్తారు. అయితే స్థల పురాణం అయితే అది కాదు. స్థల పురాణం ప్రకారం అయితే ఇప్పుడు మనము వెళ్తూ ఉన్నాము, ఇంకా మనం గోపురం పైకంటే అక్కడ ఫోర్ట్ పైన టాప్లో ఉన్న వినాయకుడి దగ్గరికి అయితే ఇంకా మనం రీచ్ అవ్వలేదు. ఇంకా కింద ఉన్న టెంపుల్స్లో నుంచే వెళ్తూ ఉన్నాం అనమాట. పైకి రీచ్ అవ్వడానికి దాదాపు 437 మెట్లు ఎక్కాల్సి ఉంటుందన్నమాట. అవన్నీ దాటుకుని వెళ్తూ ఉన్నాం మనము. ఇక స్థల పురాణం దగ్గరికి వస్తే ఏంటంటే శ్రీరాముడు పట్టాభిషేకం తర్వాత విభీషణుడు శ్రీరాముడితో పాటు ఉన్నాడు. తర్వాత శ్రీరాముడు పట్టాభిషేకం తర్వాత విభీషణుడు లంకకి తిరిగి వెళ్ళేటప్పుడు చాలా భారంగా వెళ్తూ ఉన్నప్పుడు శ్రీరాముడు తన దగ్గర ఉన్న శ్రీ రంగనాథ విగ్రహాన్ని ఆయనకి ఇస్తారు. అది నేను రంగనాథ టెంపుల్ పోస్ట్లో నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలా వెళ్తూ ఉన్నప్పుడు విభీషణుడు కరెక్ట్గా ఈ కావేరీ నది దగ్గరకు వచ్చేటప్పటికి సంధ్యా సమయం అయింది. ఆ సంధ్యా సమయంలో సంధ్యావందనం చేసుకోవడం ఆనవాయితీ కాబట్టి ఆ విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలి, ఆ స్వామివారి విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలి తెలియక అక్కడ ఒక పిల్లవాడు ఉంటే ఆ పిల్లవాడికి ఇచ్చి ఇది నువ్వు పట్టుకో, నేను సంధ్యావందనం చేసుకొని వస్తాను అని చెప్పి విభీషణుడు సంధ్యావందనానికి వెళ్ళిపోతాడు. నిజానికి దేవతలందరికీ ఈ శ్రీ రంగనాథ స్వామి యొక్క విగ్రహము లంకను చేరడం ఏ దేవుళ్ళకి అంటే మిగిలిన దేవుళ్ళకి ఎవరికి ఇష్టం లేకపోవడం వల్ల వినాయకుడిని పంపించి ఆయన దగ్గర నుంచి ఆ విగ్రహాన్ని తీసుకున్న తర్వాత సంధ్యావందనం చేసుకుని వచ్చే లోపలే ఆ విగ్రహాన్ని కింద పెట్టేస్తాడనమాట వినాయకుడు. పెట్టినప్పుడు ఇంకా అక్కడి నుంచి ఆ విగ్రహాన్ని కదపలేరు. ఒకసారి స్థాపితమైన తర్వాత అప్పుడు ఆయన బాధపడుతూ వినాయకుడిని, అంటే వినాయకుడు అని తెలియదు, పిల్లవాడి రూపంలో వచ్చుంటాడు, వాడిని తరుముకుంటాడనమాట పిల్లవాడిని కొట్టడానికి అనేసి. తరుముకున్నప్పుడు ఇక్కడే కావేరీ ఒడ్డునే ఉంటుందన్నమాట ఇది ఈ రాక్ పోర్టు. ఆ కొండ పైకి ఎక్కేస్తాడనమాట, ఎక్కేసి పారిపోతాడనమాట. అప్పుడు వెళ్ళి నెత్తి మీద ఇలా కొడతారనమాట విభీషణుడు వినాయకుడిని. అయితే ఇక్కడ విగ్రహంలో కూడా మనం గమనించవచ్చు, కొంచెం చొట్ట ఉంటుందన్నమాట తలకి వినాయక విగ్రహానికి. మనకి షూటింగ్ వీలు కాదు కాబట్టి నేను చూపించట్లేదు. ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ కూడా అండి బ్రిడ్జి, కావేరీ నది అండి, అది కావేరీ నది అండ్ బ్రిడ్జి అవన్నీ ఉన్నాయి. ఇంకా పోతే నేను జూమ్లో ఇంకొకటి చూపించాను మీకు, దీంట్లో గమనించండి కొంచెం. ఇక్కడి నుంచి చూస్తే రంగనాథ స్వామి యొక్క గోపురం కనిపిస్తుంది. చెప్పాను కదా ప్రపంచంలోనే చాలా పెద్ద గోపురము, అలాగే ఎత్తైన గోపురము రెండో ప్లేస్లో ఉన్నది. ఇంకొకటి వేరే దేశంలో ఉంది, అది బుద్ధునికి సంబంధించిన గోపురము, బుద్ధాలయానికి సంబంధించిన గోపురం ఫస్ట్ ప్లేస్లో ఉంది. ప్రపంచంలో ఇది రెండో ప్లేస్లో ఉందన్నమాట. ఇది బ్రిడ్జి అండి, కావేరీ నది అండి. అది నేను క్లియర్గా జూమ్ చేశాను. అలా చూపిస్తున్నప్పుడు, నేను గోపురం చూపిస్తున్నప్పుడు ఒక గ్రద్ద అయితే తిరుగుతూ ఉంది. నేను ఇక్కడ విన్నానన్నమాట ఇక్కడికి వచ్చినప్పుడు. ఈ 24 hours అంటే నైట్ అనేది మనకు తెలియదు, ఒక గ్రద్ద ఎప్పుడు ఆ గోపురం కాదు ఆలయం పైన తిరుగుతూ ఉంటుంది. ఈ శ్రీరంగంలో పైన ఒక గ్రద్ద ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది అని చెప్పారు. కరెక్ట్గా మేము ఇక్కడికి ఈ వినాయక టెంపుల్కి వచ్చినప్పుడు మాకు అది కనిపించింది. నేను దాన్ని కూడా షూట్ చేశాను, మీరు కొంచెం గమనించండి. ఇకపోతే ఈ ఆలయం పైనుంచి నేను ఆ సిటీ కానీ, శ్రీరంగం సిటీ కానీ అంతా తిరుచునాపల్లి ఈ ఏరియా అంతా ఒక రవ్వ మొత్తం రౌండ్ వేసి చూపించాను, బాగా చూడండి. ఇలా స్వామివారిని అలా కొట్టినప్పుడు వినాయకుడికి చొట్టపడి ఉంటుంది. ఇక్కడ విగ్రహానికి అలాగే తల మీద ఒక దెబ్బ ఒత్తుకొని ఉంటుందన్నమాట. మీరు గమనించవచ్చు ఎప్పుడన్నా వచ్చినప్పుడు.
అది అంత పవిత్రమైన స్థలము. ఇదే స్టోరీ మనం రావణాసురుడికి గోకర్ణలో కూడా ఇదే ఉంటుంది. గోకర్ణలో కూడా గోకర్ణలో వినాయకుడు ఉన్నాడు. నేను అది కూడా వీడియో పెట్టున్నాను, దీంట్లో ఉంది. గోకర్ణ విజిట్ చేసినప్పుడు నేను 10 days అక్కడే ఉన్నాను అనమాట గోకర్ణలో. అప్పుడు వినాయకుడిని కూడా చూశాను నేను. అక్కడ చొట్ట ఉంటుంది స్వామికి, సేమ్ స్టోరీ అక్కడ కూడా జరిగింది. అక్కడ వినాయకుడికి కూడా అలాగే ఉంటుంది. సో మీరు వచ్చినప్పుడైతే ఇక్కడ వినాయకుడిని చూడండి. ఇది ఒక్కటే కాదు, చుట్టుపక్కల ఇంపార్టెంట్ ఏమున్నా కానీ మిస్ కాకండి. ఎందుకంటే స్థల పురాణం కానివ్వండి అంతా చాలా ఇంపార్టెంట్. మన కల్చర్ని మనకి మళ్ళీ గుర్తు చేస్తున్నట్టుంటుంది. మనం ఆ కాలంలో ఎలా ఉండేది అనేది విజిట్ చేసినట్టు మన కళ్ళకి కట్టినట్టు కనిపిస్తాయి మన ఆలయాలన్నీ. తప్పకుండా మీరు విజిట్ చేయండి. ఇంకపోతే నేనైతే ఈ వ్యూ అంతా చూపిస్తున్నాను, చివరి వరకు వీడియో చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.